ఉత్తరాఖండ్ లో ఘోర ప్రమాదం జరిగింది. ఓ హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 7కు చేరింది. గౌరీకుండ్ త్రిజోగి నారాయణ్ మధ్య ఘటన జరగగా ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కుప్పకూలింది ఆర్యన్ కంపెనీకి చెందిన హెలికాప్టర్ గా గుర్తించారు. ప్రతికూల వాతావరణం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. సదరు హెలికాప్టర్ డెహ్రాడూన్ నుండి కేదార్నాథ్ వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఘటనపై సీఎం పుష్కర్ సింగ్ ధామి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రైట్గా ఉత్తరాఖండ్ లోని హెలికాప్టర్ ప్రమాదానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, అసలు ఈ ప్రమాదానికి కారణం ఏంటి? అహ్మదాబాద్ లో జరిగిన ఘోర విమాన ప్రమాదం పర్వతంకి ఉత్తరాఖండ్ లో మరో హెలికాప్టర్ ప్రమాదం చోటు చేసుకుంది. ఘోర హెలికాప్టర్ ప్రమాదం జరిగింది. ఇవాళ తెల్లవారుజామున 5:20 సమయంలో వాతావరణ పరిస్థితులు అనుకూలించగా ఈ యొక్క ప్రమాదం జరిగినట్టు తెలుస్తా ఉంది. ఇందులో ప్రయాణిస్తున్నటువంటి 6గురితో సహా అటు పైలట్ మొత్తం 7గురు మరణించారు. ఓవరాల్ గా వీరు డెహ్రాడూన్ నుంచి కేదార్నాథ్ వైపు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేస్తుంది. ఉత్తరాఖండ్ లో ఇవాళ ఉదయం తెల్లవారుజామున కొన్ని మబ్బులు పట్టడం, దాంతో పాటుగానే పొగమంచు కారణంగా ఈ యొక్క ప్రమాదం జరిగినట్టు తెలుస్తా ఉంది. అయితే హెలికాప్టర్ గౌరీకూడ్ అటవీ ప్రాంతంలో కుప్పకూలిపోయింది. ఒక్కసారిగా ఈ యొక్క ప్రమాదం జరిగిన సమయంలో హెలికాప్టర్ లో 7గురు ఉన్నారు. పైలట్ తో సహా అందరూ దుర్మరణం చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రధానంగా ఈ యొక్క ప్రమాదానికి కారణం వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడం, పొగమంచు కారణంగానే ఈ యొక్క ప్రమాదం జరిగింది. ఈ యొక్క ప్రమాదం జరిగిన వెంటనే కూడా ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు స్థానికంగా ఉన్నటువంటి రెస్క్యూ ఆపరేషన్ టీమ్స్ కూడా అక్కడికి చేరుకొని సహాయ చర్యలు అందించేటటువంటి ప్రయత్నం చేశాయి. దీని పట్ల ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి కూడా సంతాపం వ్యక్తం చేశారు. అక్కడ ముమ్మర రెస్క్యూ ఆపరేషన్స్ చేయాలనేది కూడా వారు ఆదేశించినటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క మృతులంతా గుజరాత్ రాష్ట్రానికి చెందిన వారుగా ప్రాథమికంగా తెలుస్తా ఉంది. ఇందులో ప్రధానంగా పైలట్ రాజ్వీర్ కాగా మరో 6గురు ప్రయాణికులు విక్రమ్ రావత్, వినోద్, త్రిషా సింగ్, రాజ్ కుమార్, శ్రద్ధ, 10 సంవత్సరాలు ఉన్నటువంటి రాశి కూడా మరణించినట్లు తెలుస్తా ఉంది. ఇప్పటివరకు అయితే పూర్తి స్థాయిలో కూడా అక్కడ విమానం హెలికాప్టర్ కుప్పకూలే సమయానికి పూర్తి స్థాయిలో కూడా అందరూ మరణించారు. వెంటనే కూడా కొంత హాస్పిటల్ తరలించేటటువంటి ప్రయత్నం చేశారు. ఆ రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగాయి. అయితే దీని పట్ల తీవ్రంగా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ యొక్క అంటే ఇటీవల అహ్మదాపూర్ లో జరిగినటువంటి పూర్తి స్థాయిలో విమాన ప్రమాదం మరొక ముందుకి ఇటువంటి హెలికాప్టర్ ప్రమాదం జరగడం కూడా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. రాజు, మీరు అన్నట్టు ఇటు అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటన మనం మరవక ముందే ఇక్కడ మాత్రం హెలికాప్టర్ ప్రమాదం ఏ విధంగా చూడొచ్చు అంటే, ఇప్పటికే ఏవైతే హెలికాప్టర్ కానీ విమానం కానీ మొత్తం అన్ని చెక్ చేసినాకనే దాన్ని ఓకే చేస్తామని చెప్తున్నారు. కానీ ఇప్పుడు మాత్రం ఇప్పుడు సాంకేతిక లోపం మెయిన్ గా ఇక్కడ వాతావరణం అనుకూలించలేదని చెప్తున్నారు. బట్ కాకపోతే వీళ్ళు ముందు చూసుకోలేదా? మరి ఎలా చూడొచ్చు మనం దీన్ని? డెఫినెట్ గా చాలని ఇటీవల జరిగిన అహ్మదాబాద్ లో జరిగినటువంటి విమాన ప్రమాదంలో పలు సాంకేతిక సమస్యల లేకపోతే ఇతర ఇంకేమైనా ఇబ్బందులు తలెత్తాయా, ఏమైనా పక్షులు విమానాన్ని ఢీకొట్టాయా అనేది కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు బృందాలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అక్కడ ప్రమాదం జరిగిన సమయంలో కూడా పైలట్ సంభాషణ ఏ విధంగా ఉంది, బిగ్ పాప్ వాయిస్ కూడా డీకోడ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. బ్లాక్ బాక్స్ దొరికిన నేపథ్యంలో దాన్ని డీకోడ్ చేసి దర్యాప్తును ముమ్మరం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ 2 ప్రమాదాలు కొంత భిన్నంగా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. అహ్మదాబాద్ విమాన ప్రమాదం మధ్యాహ్నం 1:30 జరగగా ఈ యొక్క ఉత్తరాఖండ్ లో జరిగినటువంటి హెలికాప్టర్ ప్రమాదం ఇవాళ 5:20 జరిగింది. అంటే 5:20 సమయంలో పూర్తి స్థాయిలో కూడా దక్షిణాది రాష్ట్రాల్లోనే ఎక్కువగా, ఉత్తరాది రాష్ట్రాలలో అత్యధికంగా
పొగ మంచు ఉంటుంది. అందులో కేదార్నాథ్ లో అత్యధికంగా ఉంటుంది. ఆ సమయంలో మిగతా రోజుల్లో కొంత తక్కువగా ఉన్నప్పటికీ కూడా డైలీ ఏ విధంగా వెళ్తుందో హెలికాప్టర్స్ అదే విధంగా వెళ్తుంది అని భావించినప్పటికీ కూడా అక్కడ దట్టమైనటువంటి పొగ మంచు కూరుకుపోవడం, ఆ యొక్క పొగ మంచులో పూర్తి స్థాయిలో కూడా సాంకేతికంగా ఎటువంటి సమస్య ఉంది అనేది కూడా ఇప్పటి వరకు బయటికి రాలేదు. కాకపోతే పొగ మంచు కారణంగా ఈ యొక్క వాతావరణ పరిస్థితులు అనుకూలించకుండానే ఈ యొక్క హెలికాప్టర్ ప్రమాదం జరిగినట్లయితే తెలుస్తా ఉంది. ఈ రెండు ప్రమాదాలు కూడా ఇటీవల జరిగినప్పటికీ కొంత మొదట జరిగింది సాంకేతిక ప్రమాద కారణాలు కావచ్చు. ఇప్పుడు జరిగింది అయితే ఉత్తరాఖండ్ లో జరిగింది మాత్రం కొంత పొగ మంచు కారణంగా వాతావరణ పరిస్థితులు అనుకూలించక జరిగినట్లే తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు. అభి